12 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహాకుంభాభిషేక మహోత్సవాలు ఇంద్రకీలాద్రిపై చాలా ఘనంగా స్టార్ట్ అయినాయి. ఈ రోజు ఉదయం 8 గంటలకి కూడా కలశాల ఊరేగింపుగా స్టార్ట్ అయ్యి శ్రీ కనకదుర్గా నగర్ నుండి కూడా ఇంద్రకీలాద్రికి కలశాలన్నిటితో కూడా చేరుకున్నాయి. ప్రజెంట్ మనం ఒక్కసారి విజువల్స్ లో చూసుకుందాం. కలశ జ్యోతి కూడా మనకు కనిపిస్తుంది. దాని చుట్టూ కూడా 8వ తారీఖు వచ్చేసి కలశాలతో తెచ్చిన నదులు, ఉపనదులు, అలాగే సముద్రాల నుండి తెచ్చిన నీరు ఆ కలశాల నుండి కూడా వాళ్ళు అభిషేకం చేయనున్నారు. ప్రత్యేకంగా దీనికోసం పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క కుంభాభిషేక మహోత్సవాలు అయితే స్టార్ట్ అయినాయి. అలాగే మహాకుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా కూడా 3 రోజుల పాటు కూడా ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం వేద మంత్రోచ్చారణల మధ్య అలాగే భక్తి శ్రద్ధల మధ్య కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం గణపతి పూజ అలాగే యాగంతో స్టార్ట్ అయింది. ఈ 3 రోజుల పాటు మార్చి 6, 7, 8వ తారీఖు కూడా ఈ యొక్క కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 8వ తారీఖు వచ్చేసి పూర్ణాహుతితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమం అయితే చేపట్టనున్నారు ఆలయ అధికారులు. అలాగే ఈరోజు కలశ ఊరేగింపుగా కూడా స్టార్ట్ అయ్యి అలాగే యాగశాల ప్రవేశం, గణపతి పూజ కూడా చేయడం జరిగింది. అలాగే దీక్షాధారణ కార్యక్రమాలు కూడా చాలా శాస్త్రోక్తంగా ఈరోజు ఇంద్రకీలాద్రిపై నిర్వహించడం జరిగింది. ఈరోజు 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కార్యక్రమం కాబట్టి దీన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు నడుమ కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. మహాకుంభాభిషేక 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి దీనికోసం ప్రత్యేకించి క్యూ లైన్ల ఏర్పాటు దగ్గర నుండి కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వాటిపైన ఈ ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రత్యేకంగా దాని మీద టెంట్ కూడా వేశారు. భక్తులు ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి కూడా చాలా దూర ప్రాంతాల నుండి వస్తారని చెప్పి కూడా వాళ్ళు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్ కానీ సిపి కానీ ఎప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అలాగే ఆలయ చైర్మన్ కూడా ప్రత్యేకించి భక్తుల కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. క్యూ లైన్లో ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి క్యూ లైన్లో వాటర్ సప్లై కానీ లేదంటే మజ్జిగ చిన్నపిల్లలకి అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇంతకుముందు దసరా శరన్నవరాత్రులు ఎలా జరిగాయో దానికి మించి ఈసారి సెలబ్రేట్ చేయాలి ఈ యొక్క మహాకుంభాభిషేకాన్ని అని చెప్పి కూడా చేస్తున్నారు. ప్రజెంట్ క్యూ లైన్లు కూడా ఓంకారం దగ్గర నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓంకారం దగ్గర నుంచి క్యూ లైన్లు మూడు క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు నడుమ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అనేక మంది భక్తులు సుమారు లక్షల్లో వస్తారని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. కానీ ఈ రోజు మొదటి రోజు కావడంతో అలాగే భక్తులు కూడా చాలా శుక్రవారం కాబట్టి కొంచెం భక్తుల తాకిడి ఉంది, ఎప్పటిలాగే ఉంది. కానీ మహాకుంభాభిషేకానికి ఇంకా ఎక్కువ భక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. చూడాలి, 2 రోజుల్లో ఇంకా మరింత మంది భక్తులు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా ఆలయ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతుంది. ఆగమ శాస్త్రం ప్రకారం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే అసలు మహాకుంభాభిషేకం అనేది ఆలయ శుద్ధి. ఈ 12 సంవత్సరాల పాటు కూడా యంత్రం యొక్క శక్తి తగ్గిపోకుండా ఉండడానికి, ఒకవేళ తగ్గితే దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి, అలాగే ఆలయంలో ఎటువంటి తప్పొప్పులు జరిగినా కూడా ఈ యొక్క మహాకుంభాభిషేకంతో అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఉపనదుల నుండి నదుల నుండి కూడా సముద్రాల నుండి తెచ్చిన ఆ యొక్క వాటర్ని కూడా అమ్మవారికి ఇక్కడ నుంచి పైనుంచి యంత్రశక్తి తగ్గకుండా ఉండడానికి కూడా కలశ ఆలయ శిఖరం మీద నుంచి కూడా అభిషేకాలు అయితే ప్రారంభిస్తారు. అలాగే మార్చి 8వ తారీఖు కూడా సీఎం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సీఎంకి అలాగే డిప్యూటీ సీఎంకి కూడా ఆహ్వానం అందించారు. వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మొత్తం ఇంకా ఎక్కువ ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు ఆలయ అధికారులు కానీ, అలాగే కలెక్టర్ లక్ష్మీష, అలాగే సిపి రాజశేఖర్ బాబు కూడా దీని మీద ఎప్పుడు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇన్కేస్ ఈ 2 డేస్లో కనుక ఎక్కువ భక్తుల తాకిడి ఎక్కువ ఉంటే 8వ తారీఖుకి ఎలా చేయాలి ఏంటనేది కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చింది అన్న కుంభాభిషేకం ఉత్సవాల సందర్భంగా కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున గుడికి అయితే వస్తున్నారు. అలాగే ఈ 3 రోజుల పాటుకు కూడా మొత్తం క్యూ లైన్స్ అన్ని కూడా ఫ్రీ పెట్టారు. అంతరాలయ దర్శనాలు కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా క్యూ లైన్లో ఉచిత దర్శనాలు అయితే కల్పిస్తున్నారు. ఉచిత దర్శనాలని ప్రతి ఒక్కరి కూడా అమ్మవారి దర్శన భాగ్యాలు కలగాలని చెప్పి కూడా మొత్తం క్యూ లైన్స్ అన్ని కూడా ఫ్రీ చేసేశారు. అంతరాలయ దర్శనం కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో పైకి వెళ్ళే మార్గం కూడా ఒకసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆలయ శిఖరానికి సంబంధించి కూడా కింద నుంచి మెట్లు అయితే పెట్టడం జరిగింది. అక్కడికి కొంతమందిని మాత్రమే ప్రవేశించేలాగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. కొంతమంది వేద పండితులు సహా కొంత
కొంతమంది ఆలయ అధికారులు మాత్రమే పైకి ప్రవేశించేలాగా కూడా వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పైకి ఎవరిని రాకుండా కూడా పూర్తి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ రోజు నుంచి కూడా చాలా వైభవోపేతంగా కూడా మహాకుంభాభిషేక ఏర్పాట్లు అయితే ఘనంగా స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. జై దుర్గా భవాని. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా ఈ మహాకుంభాభిషేకం జరుగుతుంది. దేవాలయంలో అర్చకులు, వేద పండితులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 8వ తారీఖున 9:32 ముహూర్తం ఇది. ఈ మేషలగ్నంలో అత్యంత వైభవపేతంగా ఈ కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం గారు పాల్గొంటారు. అందరికీ కూడా శుభ ఆశీస్సులు అందజేస్తూ ఎవరైతే ఈ కుంభాభిషేకాన్ని దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అమ్మవారికి కూడా కొత్తగా ప్రభావాలు పెరుగుతాయి. కాబట్టి అందరికీ కూడా శుభ ఆశీస్సులతోటి జై దుర్గా భవాని. ఎన్ని నదుల నుండి ఇప్పుడు నీరుని సేకరించారు? ఈ 3 రోజుల పాటు జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇవాళ, రేపు, ఎల్లుండు ఈ 3 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక హోమాలు, అలాగే మంత్రాలు, ఇవన్నీ కూడా వేదాలు జరుగుతుంది. అందరికీ కూడా విశేషంగా యోగం కలగాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎన్ని కలశాలు ఇప్పుడు తీసుకెళ్ళి? 3 సముద్రాలు, ప్రధానమైన నదులన్నీ గంగా, యమున, సరస్వతి, సింధు, నర్మదా, గోదావరి, మొత్తం ప్రధానమైన నదులన్నింటిలోంచి తేవడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేక మహోత్సవాలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. 12 సంవత్సరాలకు వచ్చే ఈ ఉత్సవాలకు సంబంధించి కూడా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క 12 సంవత్సరాలకు వచ్చే ఏర్పాట్లు చాలా ఘనంగా నిర్వహించారు. మనతో మాట్లాడడానికి చైర్మన్ ఉన్నారు. మాట్లాడదాం సార్, చెప్పండి. ఘనంగా మరి ఎంతో వైభవంగా అర్చక స్వాములు, పండితులు, మరి భక్తులు, మా ట్రస్ట్ బోర్డు, మా ఈవో గారు మొత్తం కలిసి ఇవాళ నదీ జలాలని ఇక్కడి నుంచి ఊరేగింపుగా మన కనకదుర్గకు తీసుకెళ్తున్నాం. ఇక్కడి నుంచి తిన్నంగా వెళ్ళి మన శివాలయం చుట్టూ తిరిగి అక్కడి నుంచి దుర్గాదేవి దేవాలయం చుట్టూ తిరిగి అక్కడి నుంచి మనం ఎక్కడైతే యోగశాల ఉందో అక్కడ తీసుకెళ్తున్నాం. అక్కడ పూజలు జరుగుతాయి. ఇవాళ దీన్నంతా మీరంతా కూడా కాపీ చేయాలని కోరుతున్నాను. జై భవాని, జై భవాని. రైట్. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభాభిషేక మహోత్సవాలు ఈ రోజు నుంచి ఘనంగా స్టార్ట్ అయినాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా విచ్చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక నూతన జంట కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. సో ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక ఉత్సవం మహాకుంభాభిషేకం 2026కి సంబంధించి కూడా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఘనంగా జరుగుతున్నాయి. సో ఈ టైంలో మీరు మ్యారేజ్ చేసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. తెలుసా, అంటే ఇన్ని సంవత్సరాలకు ఒకసారి ఒక ఉత్సవం వస్తుందని, ఈ విశిష్టత ఈ రోజు జరుగుతుందని తెలుసా? నార్మల్గానే వచ్చారు? నార్మల్గానే వచ్చేసాం. ఏంటి, లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఎలా ఉంది అమ్మవారిని దర్శించుకోవడం ఈ రోజు మొదటి రోజు రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏం కోరుకుంటున్నారు అమ్మవారిని? అంటే కొత్త లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి. లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి. కొత్త లైఫ్లోకి అడుగు పెట్టబోతున్నారు కదా, ఏమైనా టెన్షన్ ఉందా? ఏం లేదు. ఓకే. సో మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడానికి? ఈరోజు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభాభిషేకం కూడా జరుగుతుంది. ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతున్నాయి. సో చాలా నదుల నుండి కూడా అమ్మవారికి నీరు తెచ్చి అభిషేకాలు కూడా స్టార్ట్ చేశారు. ఈ టైంలో మీరు రావడం, అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. చాలా బాగుంది. అంటే తెలుసు ఈరోజు జరుగుతుందని, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజే రావాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్నే పెళ్ళి అయింది, ఈరోజే దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తాను. ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ డే పెళ్లి చేసుకోగానే అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం, కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడం? అంటే మనం మామూలుగా ఎప్పుడు పెళ్ళైనా సరే మన విజయవాడలో ఏదంటే కనకదుర్గమ్మ గుడి ఫస్ట్ దర్శించుకున్నాకే తర్వాత ఎక్కడికైనా వెళ్తాం. సో అలా నేను నైట్ పెళ్ళి అయింది, ఈరోజు వచ్చి దర్శనం చేసుకుంటాం అంతే. ఏం కోరుకోబోతున్నారు అమ్మవారిని కొత్తగా పెళ్ళైన సందర్భం?
మంచిగా ఉండాలి, బాగుండాలి అంతే. కొత్త ఎవరు మీరా ఇంకెవరైనా? మాదే అండి, మాది బాగుండాలి, అందరూ బాగుండాలి, మనం బాగుండాలి అంతే. సో కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, మాట్లాడదాము. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? లోకలేనండి, విజయవాడే. విజయవాడ లోకల్ నుంచి వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అమ్మవారిని ఈరోజు మహాకుంభాభిషేక మహోత్సవాలు స్టార్ట్ అయినాయి, ఎలా ఉంది? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. అమ్మవారిని ఇవాళ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభాభిషేకం మేము దర్శించుకోవడానికి మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ ఈ ఇంద్రకీలాద్రిపై వెలసి ఉండటం మన ఆంధ్రప్రదేశ్ యొక్క అదృష్టంగా భావించాలి. దుర్గమ్మ తల్లి దయ ఉంటే చాలు, అందరం సుఖశాంతులతో ఉంటామనేది మా నమ్మకం. నేను ప్రతివారం వస్తాను, అమ్మని దర్శించుకుని చక్కగా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు? ఎందుకు, ఏమన్నా జరిగిందా? నేను వచ్చిన ప్రతిసారి నాకు అమ్మ చాలా దర్శనం చాలా బాగా ఇద్ది నాకు. ఒక్కొక్కసారి విఐపీల దర్శనాల్లో కూడా వెళ్ళగలుగుతాను. అమ్మ దయ ఉంది అని నాకు చాలా నమ్మకం. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా అమ్మ నన్ను సర్వవేళలా అండగా ఉంటుందని గట్టి నమ్మకం. అది ఈ టైంలో రావడం ఎలా అనిపిస్తుంది? కుంభాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేనైతే. రావాలి అని అంటే ఈరోజు కొంచెం నాకు హెడేక్గా ఉండి రాలేనేమో అనుకున్నాను. ప్రతి వారం వస్తాను నేను, ఈ వారం రాలేనేమో అనుకున్నాను. కానీ ఈవినింగ్ అయినా ఇంట్లో పూజ చేసుకుందాం, ఇవాళ వెళ్ళాలి కంపల్సరీగా అని అమ్మని దర్శించుకోవాలని వచ్చానండి. అమ్మల కన్నయ్యమ్మ దుర్గమ్మ ముక్కోటి దేవతలకి అందరికీ తోడుగా ఉండి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సుఖశాంతులు, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, అమ్మ దయ ఉండాలని కోరుకుంటానండి. బాగుందమ్మా బంగారు తల్లి. ఆ దర్శనం ఉంది అందుకుంటా పుణ్యం ఉండాలమ్మా తల్లిది. చాలా బాగా ఉంది దర్శనం, బాగా చేస్తాం. వారం వారం వస్తాను. ఆ తల్లి ఎవరికి ఏం కావాలో అన్నీ చూసుకుంటుంది, అన్నీ కాపాడుతుంది. ఆ తల్లి లేని వాళ్ళకి ఏమి ఇవ్వాలంటే అన్నీ ఇస్తుంది. ఆ తల్లి బంగారు తల్లి అమ్మ. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఏది లోటు ఉండదు. నేను నమ్ముకున్నానమ్మా, నాకు ఏ లోటు లేకుండా తల్లి చేసింది. నేను వారం వారం వస్తాను ఆ తల్లి దర్శనానికి. శుభ్రంగా చూస్తుంది మమ్మల్ని, మా కాపురం శుభ్రంగా ఉంది. నమస్కారం. ఇక్కడేనండి విజయవాడ. మా తిరుపతి అయితే ఇక్కడికి వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తాం మేము. 12 సంవత్సరాలు బాగుందమ్మా. మేము అసలు అనుకోలే, చిన్న బిడ్డను వదిలేసి వచ్చా. ఎంతసేపు అయిద్దో ఏమో అని తొందరగా వచ్చాము. ఆ తల్లి దర్శనం ఎప్పుడున్నా మాకు బాగా జరుగుద్ది. ఎప్పుడు వచ్చేస్తాం మేము. మాది తిరుపతి, పెద్ద తిరుపతి దగ్గర. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 12 సంవత్సరాలు అప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఇక్కడే అప్పుడు వచ్చాము ఇక్కడికి విజయవాడకి. మళ్ళీ ఈరోజు రప్పించుకుంది ఆ తల్లి. అసలు మాకు మనోడు పుడితే చిన్న బిడ్డను వదిలేసి వచ్చా నేను. ఆ తల్లి ఏదనుకున్నా జరుగుద్ది. అసలు ఆ తల్లి దయ వల్ల అంతా మంచి జరుగుద్దమ్మా. అందరికీ ఏ ఇరుకు ఇబ్బందులు ఉండవు. ఎవరు వచ్చినా బాగా దర్శనం బాగా ఇద్దమ్మా. అందరినీ బాగా చూడాలి ఆ తల్లి. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ, ఇంద్రకీలాద్రి నుండి.